గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి సార్, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. త్వరగా రండి. చాలు. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి. హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చంచల్ నువ్వు ఆడింది ఆట నే పాడిందే పాట, ఆడింది ఆట నే పాడిందే పాట. ఓ హైదరాబాద్ బుల్బుల్ హే చార్మినార్ చంచల్ నువ్వు ఆడింది ఆట నే పాడిందే పాట, ఆడింది ఆట నే పాడిందే పాట. పేరుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని. హిందీ, ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు. ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నాకు హిందీ అంత రాదబ్బాయి. మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా. ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని. నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి. మే బోలుంగా తప్ప హిందీ రాదా? ఝాన్సీ आप कौन है? मैं बोलूंगा. मैं बोलूंगा. Oh, tell me. मैं बोलूंगा. Yes, tell me. లేదబ్బాయి मैं बोलूंगा. मैडम कुछ बोल रही है ना? मैं बोलूंगा सर. मैडम मैं बोलूंगा. मैं बोलूंगा सर. तो बोलो ना. मैं बोलूंगा. आप पेपर्स दो. Come on, show me the papers. Give the papers. Give me the papers. Give me the Ahmedullah papers. Traders. I'll take it. Second floor, Ahmedullah Traders. Give me the papers. This Give me is the not papers. I say. 401 Ahmedullah Traders. First, give me the Second floor, papers. sir. What, madam? Excuse me. మనం Excuse me. చూసుకోవాలి కదా. Give me the papers. Once I touch it and give it. ఒక రైడ్ జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేశాం. ఏం మేడం? సార్ అనవసరంగా డిస్టర్బెన్స్. आप लोग क्या बात कर रहा है? मेरे को समझ नहीं आ रहे. అదే రా సార్, ఇప్పుడు ఇది ఏం చెప్పాలో తెలియకే आप सीबीआई ऑफिसर्स है, मैं इनकम टैक्स ऑफिसर्स है. आप भी रेड कर रहे हैं, मैं भी रेड करना ही है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. खानी खानी రండి, వెళ్దాం రండి త్వరగా. సారీ, బై బై సార్, ఆల్ ది బెస్ట్. బాబు నువ్వే గ్యాంగ్ లీడర్, నువ్వే ఫ్రంట్ లో వెళ్ళాలి. వెళ్ళండి. ఇప్పుడు ఎలాగబ్బాయి? చెప్తా. रहमुदुल्ला ट्रेडर्स, वो सामने दूसरे मंजिल में रहमुदुल्ला ट्रेडर्स है ना, वो बड़ा दुकान है, वही है. क्या चाहिए? पेट्रोमाक्स लाइट बहुत अच्छा है, बहुत अच्छा है. और इसका फिल्म भी देखा. क्या రండి సార్, టైం అవుతుంది. Get inside. उत्तम दास, इनकम टैक्स डिपार्टमेंट. ఝాన్సీ రాణి, सीबीआई इनकम टैक्स डिपार्टमेंट. एका मैं इनकम टैक्स ऑफिसर रेड के लिए आए हैं. आप लोग सहयोग कीजिए. अरे क्या देखने के लिए आ रहे हैं? हमारा राइडिंग नहीं. यार ढूंढना चलते हैं. నన్ను ఎందుకు బావ చూస్తున్నారు? నేను ఊరికే ముందుకు వచ్చాను, నాకు ఉర్దూ రాదు. हमारा भाषा भी नहीं సర్చ్ మొత్తం సర్చ్ అయ్యండి. ఫ్లోర్ కో భాష మాట్లాడడం కుదరదు. మొత్తం వెతకండి, ఏమి వదలకండి. ఎవ్రీ టేబుల్, ఎవ్రీ లాకర్, ఎవ్రీ బీరో, ఎవ్రీథింగ్, ఓపెన్ ఎవ్రీథింగ్. ఆ కబోర్డ్ ఏముంది? नीचे भी कुछ नहीं है, ऊपर भी कुछ नहीं है. बोथ ऑफ यू किंदకి जाओ. गेट अप, लेट्स किंदకి जाओ. అరుణ్ కుమార్, నీకేమైనా దొరికిందా? నాకేం దొరకలేదు సార్. ఏంటి, డాలర్స్ ఉన్నాయా, రూపీస్ ఉన్నాయా? కూర్చున్నాయి. సరిగ్గా వెతకండి, ఉంటాయి. హలో, ఈ స్టోన్స్, డైమండ్స్ ఏమన్నా దొరికాయా మేడం?
अंदर आके सत्यानाश कर रहे हैं साहब कुछ नहीं मिला ना बोला ना मैं సిట్ 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 లేవండి ఈ బెడ్ మీద లేవండి అచ్చాओ ऐसे कर रहे हो क्या कर रहे हो अपने बच्चे से कुछ भी कर दिया साहब पूरा उल्टा पुल्टा हो गया రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటది వాడేదో ఇచ్చాడు कुछ नहीं दिया ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ हमारे पास कुछ नहीं है वहाँ देख लिया ना उनको ही पूछो वो दी दुकान भाई से हमारे को टिकट। ताल्लुक नहीं है सर ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉంటే అడ్డం వస్తావేంటి ए बोले तो समझ में नहीं आ रहा హిందీలో చంపేస్తాను అంటానికి ఏమంటారు? తుజే మార్ డాలుంగా అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను ఏయ్ తుజే మార్ డాలుంగా నెక్స్ట్ చెప్పింది మొత్తం చేయటానికి అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు जो बोलता हूँ वो करो। సూపర్ ఏయ్ जो बोलता वो करो ఎవరితో इसके पास కిస్కే పాస్ సార్, जो హిందీ సినిమా చాలు అని సీజ్ చేయండి ఓకే సార్. లోపలికి రావాలి అన్ని బాక్సులు రే రే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రా సంతకం పెట్టండి. ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేట్ స్టేట్మెంట్స్ తీసుకోండి ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయంటే నాకేమీ తేడా ఇప్పుడే జారుకుందాం అబ్బాయి, వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం. అక్కా రండి రండి రండి. వీళ్ళేనా అవును మళ్ళీ కొనేసావాక కొనేసాను అబ్బాయి. ఇది ఏ శ్రీలక్ష్మి, ఇది వరలక్ష్మి, ఇది భాగ్యలక్ష్మి, ఇది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, గజలక్ష్మి, మహాలక్ష్మి పైన ఉంది. ఇంకో లక్ష్మి పైన ఉందా? 15 ఏళ్ళలోనే పెళ్ళైపోయింది. అప్పుడు టీవీ లేదు, కరెంట్ లేదు. అయ్యో రాయని చూద్దాం. మన డిపార్ట్మెంట్ ని ఒకడు పరిగెత్తిస్తున్నాడు, చూస్తూ కూర్చున్నారేంటి? మిస్టర్ ఉత్తమ్ దాస్ మీరేం చేస్తున్నారు? ఏం చేయమంటారు సార్? ఇంతవరకు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. రేట్ చేసిన చోట ప్రతి ఒక్కరిని మొత్తుకున్నాను. నాట్ వన్ కంప్లైంట్, ఎవిడెన్స్ కూడా లేదు. ఈ కేసులో మిస్టర్ శివశంకర్ ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా రూట్ దొరకదు సార్. మీరు రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే వస్తారు సార్. సరే ఆయనతోనే మాట్లాడతాను. సార్ శివశంకర్ అంటే ఎవరు సార్? శివశంకర్ ఎవరా? ప్లీజ్ సార్, చిన్నపిల్లడు తెలియక తప్పు చేశాడు. ఈ అబ్బాయి రేప్ చేసిన అమ్మాయికి 15 ఏళ్ళు కూడా పూర్తి కాలేదట్టుగా. ఒక్కడే కొడుకు సార్. నా కడుపు చెడగొట్టా కదా. ఏంటిది? చిన్నప్పటి నుంచి పద్ధతిగానే పెంచాను సార్. వేరే ఎక్యూజన్ కూడా రెడీ చేశాను సార్. ఆ కుర్రాడు కూడా సరెండర్ అవడానికి రెడీగా ఉన్నాడు సార్. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. అరే మా పరువు ప్రతిష్టలు మీ చేతిలోనే ఉన్నాయి. Please sir, యూనిఫామ్ చేయండి సార్. కూర్చోండి. అయ్యో ఎక్కడ ఉండాల్సిన తుపాకి ఎలా పడిపోయిందో చూసారా? ఒకవేళ నేనే మీ పొజిషన్ ఉంటే ఏం చేస్తానో తెలుసా? ఎంతమంది చేశావు? నా కొడుకుని కాల్ చేసావేంటి? నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఎంత పని చేశారు సార్, ఎంత పని చేశారు సార్. కన్న కొడుకుని కూడా చూడకుండా తప్పు చేశాడని తెలియగానే కాల్చి చంపేశారే. మీలాంటి ఒక బాధ్యత కలిగిన నా ఒళ్ళంతా జలధరిస్తూ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. కమ్ ఆన్ సాల్యూట్. yes sir, he is an inspiration to all of us. honor this man. salute. యూనిఫామ్ కి చెడ్డ పేరు రాకూడదు. బాధపడకుండా ఇంటికి వెళ్ళి. ఓకే కమాన్ కమాన్ కమాన్. మీకు ఇంత అన్యాయం జరిగితే చూస్తే ఎలా ఊరుకున్నారు సార్? ఏ మూసుకోవయ్యా, ఇప్పుడు అది ముఖ్యమా? ఇంకెవరి దగ్గర ఇలా వాకులు. ఉత్తమ్ దాస్, ఈ ఫోలీ రేట్స్ గురించి ఏ న్యూస్ పేపర్ లో రాలేదే? వై సార్ ఇంతవరకు ఎవరేం కంప్లైంట్ ఇవ్వలేదు. ప్లస్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ అవమానం. మనల్ని అందరూ ఎగతాలు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎగతాలు చేస్తే చేయనియండి, న్యూస్ రావాలి. ఓకే
రేపు ఉదయం అన్ని న్యూస్ పేపర్స్లో ఇది రావాలి. ఓకే సార్. అప్పుడు వాళ్ళు భయపడేది. ఏంట్రా వాళ్ళ ఫ్రీ ఫైనలా కానీ కానీ డాడీస్ మా ఆఫీస్ వాళ్ళు రైడ్కి వెళ్తుంటారని చెప్తుంటానే. ఒక డూప్లికేట్ గ్యాంగ్ హైదరాబాద్ లో అదే విధంగా రైడ్ చేసి డబ్బు కొట్టేశారట. ఇదిగో పేపర్ చదువు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్లేస్ లో రైడ్ చేయడానికి భయపడతారా? ఈ గ్రూప్ లో చాలా ధైర్యవంతులు ఉన్నారనిపిస్తోంది. కానీ 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 ఏంటి నన్ను నాయకుడు సినిమాలో కమల్ హాసన్ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడమ్మా? నలుగురికి మంచి జరుగుతుందంటే ఏం చేసినా తప్పు లేదని చెప్పాడు. ఓహో, అయితే ఇది తప్పు కాదంటవా? తప్ప 100% కరెక్ట్ నానా. అంతే. అవునా? లేపోరా రేయ్ ఒకే ఒక లేడీని కనిపెట్టారా? సార్ మిగతా వాళ్ళు కనిపెట్టేయచ్చు. ఈ ఒక్క క్లూతో ఆ టీమ్ లో ఉన్న ఒక్కొక్కరిని మనం ఎలాగైనా సరే. సురేష్ సార్, అడ్రస్ అండ్ ఫోన్ నంబర్ కావాలి. ఓకే ఓకే సార్. సార్ 1 మినిట్. ఆ గ్రూప్ లో ఉన్న ఓ లేడీ తాలూకు ఫోన్ నంబర్ దొరికింది సార్. 4-5 అవర్స్ లో అడ్రస్ తెలుస్తుంది. వెంటనే వెళ్తే అరెస్ట్ చేయొచ్చు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, గ్రూప్ లో వెయిట్, ఆయన చెప్పేది కూడా విందాం. సార్ ఆ గ్రూప్ లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఆ లేడీని మాత్రం మనం అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. సార్ ఇంకోటి, ఆవిడ అరెస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్. అది మాత్రమే కాదు, ఒక లేడీని అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలి. ఈవిడ చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఇటువంటి ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసుగా. నోట్లో పెడదామా సార్? ఎగ్జాక్ట్లీ. రమేష్ సార్ నోట్లో పెట్టు. ఓకే సార్. ఆయన చెప్పింది ఏదో అర్థమైందిగా సార్. అలా చేస్తే చాలు. గుడ్ నైట్ సార్. మంగతాయారు కొంచెం అటు వెళ్ళు. సార్ నోట్లో పెట్టడం అంటే ఏంటి సార్? ఏదైనా ప్రాబ్లమా? లేదు ఏం లేదు, రా వెళ్దాం. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పారు, అందుకే చెక్ చేయడానికి వచ్చాను. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ రాక శివగా వస్తుందా ఏంటి? లైన్ సరిగా లేదని మేం కంప్లైంట్ ఇవ్వలేదు. లేదు మేడం, కంప్లైంట్ వచ్చింది, ఒకసారి చెక్ చేస్తాను ప్లీజ్. సరే వెళ్ళండి. ఆయన తీసుకువెళ్ళిపో. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సరిగ్గా వినపడుతుందా? బాగైంది మేడం. ఇంతకు ముందు కూడా బాగానే వినిపించింది. ఇప్పుడే బాగు చేశాను. సరే బాగానే ఉంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సార్ ఆ నంబర్ నుంచి ఒక కాల్ వెళ్తుంది. రికార్డ్ చేయి సార్. ఎస్. ఏంటి రిపేర్మెంట్లా? నా రాసుకుంటాను. హలో అన్నా, మీ గ్రూప్ లో ఉన్న ఎవరో ఒకరిది. ఆ లేడీ అనుకుంటా. ఆవిడ ఫోన్ నెంబర్ కనిపెట్టారు, ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు. ఎందుకని మంచిది. ఆ కాల్ అటెండ్ అవ్వద్దు ప్లీజ్. జాగ్రత్తనా. న్యూస్ చూసి భయపడ్డారా అండి? తప్ప సార్. ఏంటి అగైన్? వెయిట్. టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటా.
ఇంకో నెంబర్ నుంచి మనం ట్యాప్ చేస్తున్న నెంబర్ కి కాల్ వస్తుంది సార్. సార్ రికార్డ్ చేయండి. హలో హలో, ఫోన్ ఎత్తవేంటి నువ్వు? ఏం కావాలి? ఏంటగా? ఏంటబ్బాయి అన్ని పేపర్లోనూ వచ్చేసింది, మనం దొరికిపోతావా? పర్లేదు పర్లేదు, భయపడక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బాయి? చిన్న చిన్నవి చేసి బోర్ కొట్టేస్తుంది. పెద్దగా ఏదైనా చేద్దామా? పెద్దగానా? అదే గవర్నర్ ఇల్లు, సీఎం ఇల్లు, ఆ టైప్ లో. ఏంటి? లేదంటే ఈ సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోనే కొన్ని డైనోసార్లు ఉన్నాయి, అందులోనే పెద్దదాన్ని ఒకటి చూసి పెడదామా? ఇక్కడ ఎవడు చేయాల్సిన పని వాడు చేయట్లేదు, ఏదో చేద్దాం అనుకునే వాడికి అసలు పనే లేదు. ఈ పుల్కా పిల్లకాయలు మనల్ని పట్టుకునే లోపు మనం ఎక్కడైనా ఏవైనా చేయొచ్చు. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చేంత సీను ఏ బకరాకి లేదు, ఎవిడెన్స్ దొరకదు, మనల్ని పట్టుకోవడం కుదరదు. ఏమంటున్నావు? మనల్ని ఎందుకు పట్టుకోవాలి? మన సరిపోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే, ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చించుతారనేగా. రాని రాని వచ్చి పట్టుకోని, మన జోలికి ఎవడైనా వచ్చాడంటే వాడిని ఖాళీ చేయడానికి. హలో, వినిపిస్తుందా? వాళ్ళని టోటల్ గా ఖాళీ చేయడానికి మన గ్యాంగ్ స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అప్పుడు చూద్దాం. హలో గురు, గెలిచేది ఆ తొక్కలో తొట్టి గ్యాంగా లేదా మనలా తొడగొట్టే గట్టి గ్యాంగా? హలో, చెప్పరా నాన్న? అంతా ఓకేగా? సడన్ గా పంపించాను. నాకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ బాగానే సెట్ అయింది. నా గురించి నువ్వు దిగులు పడుకో, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. ఇలాంటి టైంలో నీ పక్కనే నేనుంటే నీకే ప్రాబ్లం కదరా. నా గురించి నువ్వు అనవసరంగా వర్రీ అవ్వకు. నేను నిన్ను తప్పుగా ఎందుకు అనుకుంటా చెప్పు, సరేనా? సరే ఉంటాను నాన్న. ఓకే నాన్న. కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే, ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చించుతారనేగా. రాని రాని వచ్చి పట్టుకోని. ఉత్తమ్ దాస్, ఈ కేసుని ఇంతకాలం మీరే కదా హ్యాండిల్ చేస్తూ వచ్చింది? ఎస్ సార్. దీన్ని మీరే కంటిన్యూ చేస్తే బెటర్. నేను టేక్ ఓవర్ చేసి మన ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చి. లేదు సార్, అలాంటివేవి రావు సార్. లేదు, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎప్పటిలాగే ముందు నడిపించండి, నేను వెనుకొని హెల్ప్ చేస్తాను. ఓకే. నేను ఇలా ఎందుకు అడ్వైస్ చేస్తున్నానంటే, ఐ సస్పెక్ట్ ఇక్కడ విషయాలు ఎలాగో బయటకు పొక్కుతున్నాయి. యు గాట్ మీ రైట్? సో వీళ్ళకి సంబంధించినంత వరకు తెలిసిన విలన్లా మీరుండండి, తెలియని విలన్లా నేనుంటాను. ఓకే సార్. యా, లెట్స్ డూ దట్ వే.